హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ కర్రీ మసాలా చేయబోతున్నాను. ఇది మా అమ్మమ్మ వంట అండి ఇది. సో ఫస్ట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కోసి పెట్టేస్తాము. ఈ సైడ్స్లో ఇలా ఫస్ట్ కట్ చేసేసుకొని దీన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో వేసేసేయాలి. మసాలా రెడీ చేసుకోవాలండి. సో నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి, అల్లం తెల్లగడ్డ ఒక 4-5 తీసుకోండి. ఒక చిన్న ముక్క అల్లము, పట్ట లవంగము, ఉప్పు 1 స్పూను, కారం మీరు చూసి వేసుకోండి. నేను 2 స్పూన్లు తీసుకున్నాను. కొద్దిగా పసుపు, ఇది మిక్సీకి వేసి పెట్టేసుకున్నాము. సో ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్లో ఫిల్ చేసి పెట్టుకున్నాము. సో ఇలా అన్నీ ఫిల్ చేసి పెట్టుకోవాలా. ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో నూనె ఎక్కువనే పడుతుంది. కొంచెం ఫ్రై లాగా చేస్తాము. సో ఆయిల్ కాగినాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 2 స్పూన్స్ వేసుకొని కొంచెం బాగా వేగాక యాక్చువల్లీ కరివేపాకు కూడా వేసుకుంటారు. మా దగ్గర ఇక్కడ దొరకదండి కరివేపాకు, అమ్మరు అసలు. సో నెక్స్ట్ ఒక టమాటా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏదైతే ఫిల్ చేసి పెట్టుకున్నామో ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం నూనె పట్టదండి, కొంచెం ఎక్కువనే. వేసి మూసి పెట్టేసుకోవాలి. మూసి పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మళ్ళీ ఇటు పక్క తిప్పుతామండి దీన్ని. ఇంకా మసాలి ఇది, ఇంకా వాటర్ ఏమి వేయకూడదండి. ఇంకా అలాగే ఆయిల్లోనే ఉడకాలి. ఓపెన్ చేసి చూస్తామండి. ఇది ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొంచెం మిగిలిపోయిన మసాలా ఉంది కదండి, ఏదైతే మిక్సీ పెట్టినామో ఆ మసాలా మిగిలిపోయింది. కొద్దిగా దానిపైన అలా చల్లేయండి. వేసి ఒకసారి కలిపేసుకుందాం. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఒకటి వేస్తాను. సో చూస్తామండి. సో ఇది రెడీ అయిపోయింది. ఆఫ్ చేసి పెట్టేసుకుంటాం. ఇంకా సర్వ్ చేసేసుకున్నాము. బ్రింజాల్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిని చూద్దాం. సూపర్ అండి.